నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేక మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి। ఇందులో భాగంగా ఉదయం స్వామివారి బ్రహ్మోత్సవం నిర్వహించారు। అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి, శ్రీ సువత్సల సమేత శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి కళ్యాణం విశేషంగా జరిపారు। భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు। అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు। సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవస్థానం, వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో జీవధ్వజ శిఖర ప్రతిష్ట కుంభాభిషేకం ఉత్సవాల్లో ఆఖరి రోజైన ఈరోజు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది। అలాగే వీరప్రతాప ఆంజనేయ స్వామి, సువత్సల స్వామి దేవి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగును। తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును। ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరటమైంది। రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 7వ తారీఖు నుండి స్వామివారి జీవధ్వజ ప్రతిష్ఠ మహోత్సవము మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు వరుసగా జరుగుతున్నాయి। నిన్న 10:34 ఈ కార్యక్రమం పూర్తయింది। నిన్న స్వామివారి ఊంజల సేవా కార్యక్రమం జరిగింది। నేటి ఉదయం స్వామివారి ఊరేగింపు గ్రామోత్సవం జరిగింది। ఆ తదుపరి ఇప్పుడు స్వామివారి శాంతి కళ్యాణం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఒకే వేదిక మీద జరగడం చాలా అద్భుతమైన సన్నివేశం। ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన భక్తులకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అధికారి వారికి మరియు అన్న సంతర్పణకు సహకరించిన వారికి అందరి భక్తులకు ఆ స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాసెం వెంకటేష్ అన్నారు। స్థానిక గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది। పాసెం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు। రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 9 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు। ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రిని పలుమార్లు కలిసినా స్పందన లేకపోవడం వల్ల ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు। సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని వారిని కలిసి ఆ సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపాలని కోరారు। లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు। అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి ఉన్నత అధికారుల దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం। అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు చేస్తామన్నటువంటి న్యాయం సరిగా చేయకపోవడంతో ఏఐఎస్ఎఫ్గా మేము నిరసనలు వ్యక్తం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి నారా లోకేష్ గారు అప్పుడు పాదయాత్ర చేస్తూ విద్యార్థులందరినీ పోగేసి మీటింగులు పెట్టి మేము అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది। మరి అధికారంలోకి వచ్చి సుమారుగా 9 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న మరీ ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరం। మరి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల్లో జీవో నెంబర్ 77 అనేది చాలా దారుణమైనటువంటిది।
పీజీ చదువుకుంటున్న విద్యార్థులకి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ జీవో నెంబర్ 77 తీసుకొచ్చి వాళ్ళని పొట్టను కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళినప్పుడు జీవో నెంబర్ 77ని రద్దు చేసి మీకు కాపాడతామని చెప్పారు. ఇంతవరకు ఆ జీవోను రద్దు చేయకపోగా ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలకు ర్యాలీకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, ఏఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ నాయకులు రవి, అఖిల్, పొట్లు, తేజ తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామని గత యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన మాట వెంటనే నెరవేర్చకపోతే, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని వెంటనే భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా పేద విద్యార్థులను వెంటనే ఆదుకోవాలని ఏఎస్ఎఫ్గా మేము మరింత పోరాటాలకు దారితీస్తామని, అదేవిధంగా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ జియో నెంబర్ 77ను మీరు గతంలో పాదయాత్ర చేసేటప్పుడు ఏదైతే మేము మీరు విద్యార్థులకు ఇచ్చిన మాట రాగానే 100 రోజుల్లోనే ఈ జియో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. తక్షణమే ఈ జియో నెంబర్ 77ని రద్దు చేయకపోతే మేము పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి కానీ, అదేవిధంగా లేదా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కానీ వెనకడుగు వేయమని. పార్లమెంటు స్థానాల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేనపై ఉందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. ఆదివారం ఆర్ఎస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 544 ఎంపీ స్థానాలను 700కు పైగా పెంచే ఆలోచనలో బీజేపీ సర్కార్ ఉందని, ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంపీ స్థానాలు పెంచే విధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన కృషి చేయాలని, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పరపతి తగ్గకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదని, ప్రస్తుతం 240 సీట్లు రావడంతో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అవసరమయ్యారని, దీని కారణంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు హామీలను నెరవేరుస్తున్నారని, పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరత ఏర్పడితే కానీ ఆంధ్రప్రదేశ్కు జరగాల్సిన న్యాయం జరగదని, అలా కాకుండా బీజేపీ అనుకూల రాష్ట్రాలలో ఎంపీ సీట్లు పెంచుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత తగ్గిపోతుందని, తద్వారా ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరుగుతుందని చందు సాంబశివుడు అన్నారు. పెంచిన ఎంపీ స్థానాల రేషియో ప్రకారం ఆంధ్రాలో కూడా ఎంపీ స్థానాలు పెంచేలా చూడాలని, దానికి ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున మన తెనాలి ప్రాంత మైనారిటీ ప్రజలకి, ముఖ్యంగా ముస్లిం ప్రజలందరికీ కూడా రంజాన్ పండగ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పార్లమెంటు స్థానాలని పెంచబోతున్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని 544 నుంచి 700 దాకానో 750 దాకానో కరెక్ట్ ఫిగర్ బీజేపీ ప్రభుత్వం బయటపెడతలేదు, కానీ ఒక ప్లాన్ అయితే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈ ప్లాన్ ప్రకారం ఏంటంటే 1971లో జనాభాని బట్టి 72 పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్స్కి అన్ని దేశం మొత్తం మీద 544 సీట్లు నిర్ధారించబడింది. అందులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 42, తమిళనాడుకు 39, యూపీకి 85, అప్పుడు జనాభా ప్రాతిపదిక, కేరళకు 20, సంథింగ్ 26 అలా కర్ణాటక, పాండిచ్చేరికి ఒకటి, అలా కొన్ని సీట్లు ఫిక్స్ అయింది. తర్వాత మళ్ళీ 2009లో రీఆర్గనైజేషన్కి వచ్చేసరికి ఇలాగే కొంచెం అటు ఇటు మార్చి అంటే కాదు, స్టేట్కి ఎన్నైతే ఇచ్చామో అన్ని పార్లమెంటు ఆ జనాభా పెరిగినా కానీ అంతకుముందు 10 లక్షల ఓట్లు ఉంటే తర్వాత 14, 15 అలా అదే ఒక స్టేట్లో మాత్రం రీఆర్గనైజ్ అయింది. అంతకుముందు తెనాలి పార్లమెంట్ ఉండే, తర్వాత తెనాలి పార్లమెంట్ పోయింది, గుంటూరులో కలపడం అయిపోయింది. మచిలీపట్నం పార్లమెంట్ కింద వేమూరు అయ్యి ఉండే అయిపోయి అది పోయింది. కానీ ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే, ఇప్పుడు కొత్త జనాభా ప్రాతిపదికన మరలా స్టేట్కి ఉన్న నంబర్ కూడా మార్చేస్తామనేటువంటి టాక్ వచ్చింది. ఒకటి మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ మాట బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్ల బీజేపీని డైరెక్ట్గా మాట్లాడపోయినా మీరు ఎక్కువ మంది పిల్లలు కనాలి, మనకు తక్కువ అవుతుందనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. మేము కోరేది ఏంటంటే ఇక్కడ స్థానికులుగా మన తెనాలి, గుంటూరు జిల్లాలో తెనాలి కానీ మన ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కానీ మనం కోరేది ఏంటంటే, మన తెలుగుదేశం అయినా కానీ ఎన్డీఏలో ఉండగాని, పవన్ కళ్యాణ్ జనసేన ఎన్డీఏలో ఉండగాని
ముందు మన రాష్ట్ర హక్కుల్ని కాపాడండి. మన రాష్ట్ర బ్యాలెన్సు, మన రాష్ట్రం యొక్క పరపతి ఢిల్లీలో తగ్గకుండా ఉండేటట్టు కాపాడండి. మీరు 544 నుంచి 700 చేసినా 750 చేసినా ఆ రేషియోలో మన సీట్లు కూడా పెరగాలి. అది ఇంపార్టెంట్. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి సిస్టర్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి ముల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మాధవల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, రాయప్ప, కె కోటేశ్వరరావు, అయ్యప్ప, కార్తిక్, శ్రీను, అఖిల్, మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక హోదా అనేది ఫస్ట్ మనం నిర్ణయం తెచ్చాం. ఆ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు మీరు ప్రత్యేక హోదా తెప్పించాల్సిన బాధ్యత మీ చేతిలోనే ఉన్నది. మా పార్టీ తరఫున కానీ, ప్రజల తరఫున కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ చంద్రబాబు గారు ఈ ప్రత్యేక హోదా అనేది పరిశ్రమలు కానీ, ఇక్కడ ప్రజలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ కావాల్సిన హోదాను మీరు తెప్పించవలసిందిగా కూర్చున్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే పరిశ్రమలు కావాలి. ఈ పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా ఉండాలి. అప్పుడు మేము ప్రత్యేక హోదాని 5 సంవత్సరాలంటే 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఆ బీజేపీ టీం కింద పడేయాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలియ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ గత 29 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ ఉచిత మెగా క్యాంప్ నిర్వహించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. మెడికల్ క్యాంపులో వైద్య సేవలు అందించిన డాక్టర్లకు అభినందన మరియు జ్ఞాపికలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ వైద్యులు, పేదల డాక్టర్లుగా పిలువబడే డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యానికి వైద్య సేవ రత్న బిరుదు ప్రదానం మరియు ఆత్మీయ అభినందన పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. కుమార్పంస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, తెనాలి జిల్లా వైద్యశాల సీనియర్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ జె హనుమంతరావు, ముఖ్య అతిథులుగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పురుషోత్తమరావు, మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ యనమల ఈశ్వర్ విశిష్ట అతిథులుగా పాల్గొని డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యానికి వైద్య సేవా రత్న బిరుదును ప్రదానం చేశారు. చాలా విశదంగా శారద గారు, విజయలక్ష్మి గారు చాలా క్లియర్ కట్గా బేసిక్స్ అన్నీ చెప్పేశారు. కానీ ఆయనలో నేను చూసింది హార్డ్ వర్క్, హ్యూమిలిటీ, అద్భుతమైన క్యారెక్టర్స్. ఆయన మార్నింగ్ 5 o'clock వర్క్ చేసి ఎప్పుడు పిలిచినా వచ్చి ఏనాడు నేను అలసిపోయాను అన్న మాట నేను చూడలేదు. నేను తెనాలి వచ్చి 35 సంవత్సరాలైంది. దాదాపుగా విజయలక్ష్మి గారు నేను ఒకే సంవత్సరంలో వచ్చాను. అప్పటి నుంచి సార్ని నేను అతి సన్నిహితంగా చూస్తూ వచ్చాను. ఇంతకంటే నేను చెప్పదలసింది ఏం లేదు. కాకపోతే ఇంత అద్భుతమైన కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్యం గారితో ఈ వేదిక పంచుకోవడం, ఆయనకి సన్మానం చేసే మహత్ కార్యక్రమంలో నేను భాగస్వామి అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి గంజి శివభుజంగ ప్రభాకర్రావు, కోశాధికారి దివి పురుషోత్తమరావు, ఉపాధ్యక్షులు జొన్నాదుల మహేష్, తుమ్మలచెర్ల వెంకటకృష్ణారావు, కార్యదర్శులు దివి హేమంత్ కుమార్, రాజ్యభక్తుని వెంకట శివప్రసాద్, కటకం వెంకటప్రసాద్, కార్యవర్గ సభ్యులు సామర్ల మదన్మోహన్ రావు, కటకం శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. సబ్జెక్టులో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. డాక్టర్ దగ్గరికి అంటే భగవంతుడి తర్వాత డాక్టర్ గారు అని చెప్పి ప్రజల యొక్క నమ్మకం. కానీ కొంతమంది డాక్టర్లు ప్రజల హృదయాల్లో శిరస్థాయిగా నిలిచిపోతారు. కొంతమంది కేవలం వృత్తిని అడ్డం పెట్టుకుని ప్రజలకు సేవ చేసే కన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అంత మాత్రమే డాక్టర్ వృత్తిని కించపరచాల్సిన అవసరం కాదు. ఈనాడు సమాజంలో వ్యవస్థలో జరుగుతున్నటువంటిది అసమానతలు మనం పోగొట్టాలంటే వృత్తికి న్యాయం చేయాలి. ఎవరైనా సరే వృత్తికి న్యాయం చేయాలి. ఆ చేసేటువంటి క్రమంలోనే ఈ రోజున మరి గుత్తి సుబ్రహ్మణ్యం గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక మానవతా మూర్తిగా మనం ఎన్ని కేసులు చేస్తున్నాం. రోజుకి నాకు తెలిసి ఆయన 15 సర్జరీస్ చేసేవారు. అక్కడ హాస్పిటల్లో వర్క్ చేసి వచ్చేవారు. చూడమని మేడం గారికి ఆయన చాలా ఎంతో ఇష్టమైన శిష్యులండి. మరి మేడం గారికి అక్కడ అసిస్ట్ చేసి అక్కడ 5-6 సర్జరీస్ చేసి ఓపీ చూసి తర్వాత ఒక చిన్న సైకిల్ తోటి ప్రతి హాస్పిటల్కి కూడా వెళుతూ
అక్కడ ఏదన్నా తోటీలు కానీ నర్సులు కానీ హెల్ప్ చేయకపోతే ఆయనే గబగబా వచ్చి పేషెంట్ని లిఫ్ట్ చేసేవారు. నేను కళ్ళారా చూశానండి, ఒక పేషెంట్కి వాంతి అవుతా ఉంటే మేమందరం ఇలా చూస్తున్నాము, సార్ వెళ్ళి చేతులే పట్టారు ఆ పేషెంట్కి. అంటే ఇంతకంటే గొప్ప వ్యక్తిని మీరు చూస్తారా? మనం చూడగలమా? గొప్ప భవనాన్ని చూస్తామేమో, పెద్ద పెద్ద టెక్నాలజీని చూస్తామేమో, కానీ ఇంత అంటే నిండు ప్రతి కణంలో కూడా ఒక ఔన్నత్యాన్ని మనం ఎవరూ చూడలేమండి. మనం అందరు ఇక్కడ ఉన్నవారు, బయట ఉన్నారు, అదృష్టం అండి ఆయన జనాల్లో ఉండటం అనేది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.